నా పిల్లలు మీరు మీ హృదయపు లోతుల్లోకి వెళ్ళి మీకు వేదన కలిగిన స్పష్టంగా మాట్లాడుతున్నా. ఆదివారం మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొని వచ్చావు. ప్రైజ్ గాడ్. నీ జీవితంలో ప్రతిరోజు దేవుని వాక్యం చదివిన అలవాటు ఉందా? కనీసం రోజుకొచ్చి కనీసం ఒక్క అధ్యాయం అయినా చదివిన అనుభవం నీకుందా? ఒక్క అధ్యాయం కూడా చదవకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బైబిల్ ఇలా పట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే నా దేవుడు అంటాడు, వేషధారి. ఎందుక బైబిల్ చూస్తే మంచి బిడ్డలుగా కనపడుతున్నారుగా, ప్రార్థనా పరులుగా కనపడుతున్నారుగా. ఆదివారం వచ్చిందంటే వైట్ డ్రెస్ వేయాలి, సావుకులు చెప్పారని మంచిదే. ఈ దైవికమైన వేషం వేసుకోవటం అంటే వస్త్రధారణ వేసుకోవటం వాక్యానుసారమే. ఎంత తెల్లబట్టలు వేసుకుని ఎంత దేవుని బిడ్డగా లోకాన్ని కనపడుతున్న నీ జీవితంలో ఒక్క రోజుకొచ్చి పట్టుమని 10 నిమిషాలు మోకరించిన అనుభవం నీకుందా? నేను గంట దాకా వెళ్ళను, గంటన్నర దాకా వెళ్ళను, 2 గంటల దాకా వెళ్ళను. ఎవరి బిడ్డలారా మీరు ఆలోచించండి. పట్టుమని 10 నిమిషాలు మోకరించిన స్థలములో నుంచి లేవకుండా పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రతిదినం మోకరించే అనుభవం ఎంతమందిలో ఉంది?